హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజైతే మాకు సీతాఫల్ మండి బోనాలండి. ఇంకా బోనాలు అంటే మనకి ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసు కదా. పాపం మా హస్బెండే ఆ పనులన్నీ అయితే చేశాడు. ఇంకా నేను పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించి ఇంకా వాళ్ళకి రెడీ చేయడంతోనే నా పని అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ అవన్నీ కుట్టి అది పెట్టేస్తే నేను ఇంకా కడప పూజ ఇచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి. ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే ఇలా చేయడం. అలా అయితే ఇంకా నాకు నార్మల్గానైతే ఇది ఒక్కటే వచ్చి ఇట్లా డిజైన్ చేయడము, ముగ్గు పట్టుకొని అంత ముగ్గు వేయడానికి కూడా అంత రాదనమాట. చాక్ పీస్తో వేయడానికి వస్తుంది. మొత్తానికి అయితే మా ఆయన అవన్నీ కుట్టారు కదా, దేవునికి అయితే అలంకరించేసాము. ఇంకా అన్నీ అలంకరించేసి దేవుడి దగ్గరనైతే ఫస్ట్ దీపం అయితే పెట్టేసామన్నమాట. దీపం పెట్టేసి ఈరోజైతే ఫెస్టివల్ అంటే చాలు, మార్నింగ్ నుంచి ఎంత పని చేసినా అసలు ఫినిషే అవ్వదు. ఈ పిల్లలతో ఇంకా ఇద్దరికి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి తినిపించడానికే నా టైం అయిపోతుంది అనమాట. ఇంకా నేను వాళ్ళతో పాటే ఉంటే మా ఆయన దేవుడి దగ్గర అంతా తనే నీట్ చేసుకొని అంత సర్ది దేవునికి అంతా నీట్ చేసి అదంతా పెట్టేశాడనమాట, ఫ్లవర్స్ అవన్నీ. మొత్తానికైతే దేవునికి ఇంకా సాంబ్రాణి ఇదంతా వేసేసుకొని ఇంకా కిందికి వెళ్ళినాం మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి. కిందికి వెళ్ళినాం, అదేంటో తెలియదు కానీ మా మమ్మీ వాళ్ళకి బోనాలు లేదు, మా అత్తయ్య వాళ్ళకి బోనాలు లేదు చేయడం అనమాట. అట్లా వంత అంటారు. మరి ఇప్పుడు వరకు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడు చేయలేదు బోనాలు. ఇక్కడ నన్న వీళ్ళకు ఉంటుందేమో అని అనుకుంటే వీళ్ళకు కూడా లేదనమాట. ఇంకా ఇట్లా లీల శాఖ అంటారు కదా, ఇట్లా 2 తీసుకొని వెళ్తామన్నమాట. ఎప్పుడు ఇట్లా 2 లీల శాఖ తీసుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా మనం బెల్లమన్నం పరమాన్నం అవన్నీ చేసుకుంటాం కదా, అదన్నీ అయితే తీసుకొని వెళ్తాము. ఇంకా మా యశ్ అయితే వాళ్ళ అక్క ఏది చేస్తే తనకు కూడా అదే కావాలన్నమాట. అది కూడా ఎత్తుకుంటా అంటే ఇంకా మా అత్తయ్య 2 వేపాకు కొమ్మలు అయితే ఇచ్చింది. మొత్తానికైతే టెంపుల్కి బయలుదేరడానికి అయితే వచ్చేస్తున్నాము. టెంపుల్కి కొంచెం దూరమే ఉంటుంది. ఇంకా టెంపుల్కి బయలుదేరడానికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం అందరం ఇట్లా వెళ్ళడము, అది కూడా మనం యూట్యూబ్ అంటే కొంచెం మనం చేసేటివన్నీ ఒక మెమరీ లాగా గుర్తుపెట్టుకోవడానికి అయితే చేసుకుంటాం కదా. అట్లా అయితే ఎవ్రీ టైం ఏదో పిక్స్ దిగుతాం అంతేగాని ఇంకా మా హస్బెండ్ని నేను వీడియో తీపిస్తూ ఉన్నా. ఇంకా అయితే వీడియో తీశాడు. వీడియో తీసుకుంటూ అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయటికి వచ్చేసాము. దానికి తోడు ఇంకా మా కాలనీలో నుంచి ఇక్కడ ఎన్ని హౌజెస్ ఉన్నాయో అన్ని హౌజెస్ వాళ్ళు అయితే ఇంకా మా ఆయనతో అయితే దిగారు. ఇక్కడ ఎన్ని హౌజెస్ ఉన్నాయి అన్ని హౌజెస్ వాళ్ళు అయితే ఇట్లా ఒకేసారి బోనం తీసుకొని వస్తారనమాట. అందరు ఇక్కడ దీని వెనకాలనే మా ఇల్లు. ఇట్లా అందరూ ఇక్కడ నుంచి బోనాలు ఎత్తుకొని మొత్తం ఈ పిసోల్కర్ కాలనీ అనమాట. ఈ కాలనీలో ఎంతమంది ఎన్ని హౌజెస్ ఉన్నాయో అన్ని హౌజెస్ వాళ్ళు ఇట్లా బోనాలు ఎత్తుకొని నిలబడతారనమాట. అసలు వాళ్ళ ఓపికకు మొక్కాలండి. ఎంత అసలు మేము 12 o'clock అనమాట. ఇది 12 o'clock నుంచి ఎత్తుకొనే ఉన్నారనమాట. కొంతమంది 11:30కి వచ్చి వెయిట్ చేసిన వాళ్ళు ఎవరెవరిది ఎట్లా అయితే అట్లా అందరు గ్యాదర్ అయ్యాక ఒకేసారి కదులుతారనమాట. ఇంకా నేను బయటకు వచ్చి ఒకసారి అయితే చూద్దాం అనేసి అయితే వచ్చి చూస్తున్నాను. ఇట్లా అందరూ ఒకేసారి గ్యాదర్ అయ్యి ఒకేసారి ఒక 20 to 25 బోనాలను అయితే ఇట్లా తీసుకొని వెళ్తారనమాట. అసలు నాకైతే నార్మల్గా పాపను ఎత్తుకొని మేము బండిపైననే వెళ్ళామన్నమాట. మా అత్తయ్య వాళ్ళు ఒక దానిపైన మేము ఒక దానిపైన బండిపైననే వెళ్ళాము. ఇంకా చాలా దూరంలో పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయి కదా, వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు. అట్లా అనేసి వీళ్ళు అయితే మా కాలనీ వాళ్ళు బోనాలు ఎత్తుకొని వచ్చారు కదా, అసలు వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. నాకైతే అసలు మనమే నడవడానికి ఇబ్బంది ఆ ట్రాఫిక్లో, అంటే ఆ బోనాలు ఒక 2 hours నుంచి వాళ్ళు ఎత్తుకొనే ఉన్నారనమాట. మొత్తానికైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. చిన్న పాప ఉంది కదా, ఇంకా మా హస్బెండ్కి అందరు తెలిసిన వాళ్ళు ఉంటేనైతే మేము షార్ట్కట్లోనైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఎత్తుకున్న జనాలని వెయిట్ చేసే జనాలను చూసి పాపం అనిపిస్తుంది. ఎందుకంటే అందరు విఐపి లాగా ఏదో ఒకటి చూపేసుకొని లోపల వచ్చేస్తున్నారు తప్పించి లైన్ కట్టి ఎవ్వరు రావట్లేదు అనమాట. లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, అసలు తిట్టేసుకుంటున్నారు అనమాట అందరూ. ఎందుకంటే ఎవరో ఒక విఐపి వస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు ఒక 10 మంది వెనకాల అట్లా హేమశ్యామల కార్పొరేటరు,
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా వచ్చేస్తూనే ఉంటారు, వాళ్ళతో పాటు ఒక 10-15 మెంబర్స్ అట్లా వాళ్ళని వదిలి నార్మల్ పబ్లిక్ని ఆపేయడము, వెళ్ళకపోవడం ఇదంతా ఉంటుంది. చూడండి వీళ్ళైతే ఎంత ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారంట. మొత్తానికైతే మా అత్తయ్య వాళ్ళు తెచ్చినది నైవేద్యం అదంతా పెట్టి సాకనైతే పోసారనమాట. అదంతా పెడుతున్నారు మా అత్తయ్య వాళ్ళని. ఇంకా ఆరతి గుడిస్తారు, అగరబత్తి అంత రష్లో అయినా కూడా మా అత్తయ్య మాడపడుచు చేస్తున్నారు అక్కడ కింద కూర్చొని పూజ. నేను పాపను ఎత్తుకొని నిలబడ్డాను, మా మామయ్య మా యష్ని ఎత్తుకున్నాడు, ఇంకా సోను మా ఆయననైతే ఉన్నారనమాట. అలా అయితే ఇంకా అదంతా అయిపోయిందా, పూజ అంతా అయిపోయి ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒక నల్ల పోచమ్మ, ఒక ముత్యాలమ్మ అనమాట. 2 sides అయితే సాక పూజ అదన్నీ చేసుకొని, ఇది ఒక దేవుడు నల్ల పోచమ్మ, అక్కడ ముత్యాలమ్మ అనమాట. 2 దేవుళ్ళకి సాక పోసి నైవేద్యం పెట్టేసి బయటికి వచ్చేస్తామన్నమాట. బయటికి వచ్చేసి ఇంకా బయట వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి అనమాట. బయటికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి